హాయ్, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ కోసం తెలుసుకుందాం. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరంలో భాగంగా మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానం ఉన్నప్పుడు ముందస్తుగా మనం కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకోవడాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి కింద, ఇప్పుడైతే 482 ఆఫ్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద మనం ఈ యాంటిసిపేటరీ బెయిల్ను పొందవచ్చు. అయితే కోర్టు గనక యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తే, ఏ వ్యక్తికి అయితే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసిందో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడానికి ఉండదు. కాకపోతే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి వ్యక్తికి కోర్టు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా కోర్టు నిర్ణయించిన తేదీన ఏ వ్యక్తికైతే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయిందో ఆ వ్యక్తిని పోలీసు వారి దగ్గర హాజరు కావాల్సిందిగా కావచ్చు, లేక తన పాస్పోర్ట్ కనుక ఉంటే ఆ పాస్పోర్ట్ను కోర్టులో జమ చేయవలసిందిగా కావచ్చు, కండిషన్స్ ఇంపోజ్ చేయవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.